ప్రపంచ పటంలో పెట్టాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు మైక్ ఇచ్చినందుకు. అధ్యక్ష లాస్ట్ అసెంబ్లీలో అసలు నాకు మైక్ ఇవ్వనన్నారు, అసలు మొత్తం 4 సంవత్సరాలు ఇవ్వరేమనుకున్నాను, ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు గౌరవ మంత్రి గారు సమాధానం చెప్తూ కామారెడ్డి జాతీయ రహదారి గురించి, కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి గురించి అడిగారు అధ్యక్ష. కానీ దాని తర్వాత ఇక అన్ని గౌరవ మంత్రివర్యులు అన్ని వివరించి చెప్పారు. కానీ ఒకటి, మీరు పోతున్న రోడ్డు కానీ నేను పోతున్న రోడ్డు కానీ ముఖ్యమంత్రి గారు పోతున్న రోడ్డు కానీ బీజాపూర్ టు హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ అధ్యక్ష. మన్నెగూడ నుండి బీజాపూర్ వరకు కంప్లీట్ అయింది. ఈ రోడ్ కూడా శాంక్షన్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నికల కన్నా ముందే ల్యాండ్ అక్విజిషన్ 1300 కోట్లు పెట్టి ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. గౌరవ మంత్రి గారు ఇప్పుడు వచ్చినాక ఏదో ల్యాండ్ అక్విజిషన్ చేసినామని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి చెప్తున్నాను. వాళ్ళ అధికారులు తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు అధ్యక్ష. 1300 కోట్లు పెట్టి అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాం. కానీ ఎందుకు ఆగింది అనేది, అక్కడ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయని మనందరికీ తెలుసు అధ్యక్ష. 2 రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఎన్జిటీలో కేసు వేసిండ్రు అధ్యక్ష. ఎన్జిటీలో కేసు వేసినప్పుడు అధికారులు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని స్టే వెకేట్ చేయించాలి అధ్యక్ష. మొన్న 13th రోజు ఎన్జిటీలో కేసు ఉండింది, ఆ స్టే వెకేట్ అయ్యిందా, నిజంగా రోడ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా, వర్క్ స్టార్ట్ అయిందా, ఆ క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష. ఎందుకంటే ఊరికే చెప్పడం కాదు అధ్యక్ష. 13th రోజు కేసు ఉండింది, అది వెకేట్ చేశారా, వెకేట్ చేస్తే ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారు, వెకేట్ అయ్యిందా అనేది మీరు చెప్పండి అధ్యక్ష. ఎందుకంటే అది కరెక్ట్గా స్టార్ట్ కాలేదు అధ్యక్ష. నేను మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి కనీసం సైడ్ బంప్స్ అన్న క్లియర్ చేయండి, గడ్డితోని యాక్సిడెంట్ అవుతుంది అది తీయండి అంటే అది మాత్రమే క్లియర్ చేస్తున్నారు తప్పిస్తే రోడ్ స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష. అది స్టార్ట్ కానే కాదు. ఒకవేళ నిజంగానే చెట్లు తొలగించడానికి ఇబ్బంది ఉందన్నప్పుడు చెట్లు లేని దగ్గరన్నా రోడ్డు చేస్తామనన్నా క్లారిఫికేషన్ తీసుకొని ఎన్జిటి దగ్గర పర్మిషన్ తీసుకున్నా స్టార్ట్ చేయాలి అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, దయచేసి ఆ రోడ్ మీద క్లారిఫికేషన్ అని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది ఒక్కటే ప్రశ్నకు పరిమితం అయ్యి జవాబు చెప్పండి సభ్యురాలు ప్లీజ్. అంటే సార్ ఎప్పుడు కూడా హౌస్ ద్వారా మీ ద్వారా హౌస్ ద్వారా ప్రజలను మిస్గైడ్ చేయొద్దు. ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ 800 కోట్లు, ల్యాండ్ ఎక్విజిషన్కు 1300 కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో చెల్లించిన అధ్యక్ష. నిజంగా చెప్పడానికన్నా 130 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పే చేసిండు, అప్పటికి అపాయింటెడ్ డేట్ రాలేదు, ఎన్జిటీలో స్టే ఉన్నది, స్టే మన వెకేట్ చేపించి స్టే ఎప్పుడు చేస్తున్నారు సార్ అది చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష మీ ద్వారా ఒకటి అడుగుతున్నా, బిఫోర్ ఎలక్షన్స్ ల్యాండ్ అక్విజిషన్ చేసినాం కదా అధ్యక్ష, అది నేను క్లారిఫికేషన్ అడుగుతున్నాను. అప్పటి నుండి జరుగుతుంది కదా, ఎన్జిటీలో కేసు ఏమైందని సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష. 840 కోట్లే శాంక్షన్ రోడ్కి, 130 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నాము, అది కరెక్ట్ అధ్యక్ష, అయిపోయింది కంప్లీట్. కానీ ఎప్పటి నుండి ఎప్పుడు వెకెట్ అవుతుంది ఎన్జిటీలో మాత్రమే అడుగుతున్నాను అధ్యక్ష. ఎన్జిటీలో క్లియర్ అయింది, 28/11 రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు, 29th రోజు ఈ 29 మన నవంబర్ మొబైలైజేషన్ వర్క్ స్టార్ట్ అయింది. వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా. మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి. గట్కేసర్ ఫ్లైఓవర్ 7 ఏళ్ళు అయింది. మీ సంగతి చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది అధ్యక్ష, ఒక రోజంతా పడుతుంది, అన్ని అబద్ధాలే. ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని 100 ఏళ్ళ విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు, బేడీలు వేస్తారు.